అందరినీ మంచిగా బాగుపరచాలని మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారు చూడండి సార్. అందుకు మీకు ఖచ్చితంగా మిమ్మల్ని తిట్టాల్సింది. ఎంత తల్లిదండ్రులు కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతున్నా సార్. ఎందుకంటే వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. వాళ్ళ పిల్లలు ఎన్ని విధాలుగా చెడిపోయి వాళ్ళు ఏడుస్తున్నారంటే మానసికంగా లోపల కృంగిపోతున్నారు సార్. ఆస్తులు అమ్మేసుకొని ఇళ్ళలో కనీసం తాడు పొట్టుతో సహా అమ్మేసుకున్నారు సార్ వాళ్ళు చేసిన ఈ బెట్టింగ్ యాప్ల వలన పిల్లల్ని కాపాడుకోవడానికి. అలాంటప్పుడు మీరు చేస్తున్న మిమ్మల్ని చాలా మంది తప్పులు పడుతున్నారు సార్. మిమ్మల్ని చాలా మంది తప్పులు పడుతున్నారు. ఎందుకునంటే చిన్న చిన్న వర్డ్స్ పట్టుకొని మీరు ఏదో కోపంలో ఆవేశంలో మాట్లాడేస్తారు కదా, చిన్న చిన్న వర్డ్స్ పట్టుకొనేసి ఈ చెత్త ఎదవలందరూ ఏదో ఒకటి కావాలి సార్. మంచి చేసేవాడిని తొక్కడానికి, మంచి చేసేవాడిని. అదేదో టీవీ ఛానల్ చూసాను, TV5 ఎవడో ఎవరా విశ్వ అట. నేను చూసాను మీ గురించి మాట్లాడింది, నేను చూసాను ఇవన్నీ. ఇప్పుడు నేను చేసినవి ఎన్నో మంచి పనులు ఉన్నాయి, అవి మాట్లాడకుండా ఏక్కి ఈక తోక్కు తోక ఆడికి తిరదాం అనుకున్నాను. ఆడికి ఎవరో టీవీ5 ఛానల్ ది నేను కూడా చూసాను సార్. నేను అదే చెప్తున్నా సార్. వీళ్ళకి చిన్న చిన్న వర్డ్స్ పట్టుకొని ఒకరిని తొక్కాలని ఎందుకు చూస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు చేస్తున్న ఈ పని ఎన్ని కుటుంబాలకు సార్, ఎన్ని కుటుంబాలు బాగుపడతారు సార్. ఎంతమంది తల్లిదండ్రుల కన్నీటి శ్లోకాన్ని మీరు తప్పిస్తున్నారు సార్. అసలు మీరు ఎన్ని కుటుంబాలకు రేపొద్దున వాళ్ళు బిడ్డల మీద ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతుంటారు. ఆస్తిని, సర్వస్వాన్ని అన్నింటినీ కోల్పోయి అంత డబ్బంతా వాళ్ళ చేతిలో పెట్టేసి మీరు బ్రతకండరా అంటే వాళ్ళంతా కోల్పోయిన తర్వాత ఆత్మహత్య చేసుకొని వస్తున్నారు. పుణ్యం ఉంటది, అలాంటప్పుడు ఉంటాయండి. అలా కాదు సార్. చిన్న చిన్న ఖర్చు పెట్టుకొని ఎందుకు వాళ్ళు మిమ్మల్ని ఇంత ఇదిగా ట్రోల్ చేస్తున్నారు. ఇండియాకి రారా, ఇండియాకి వస్తే మీకు భయం లేదా? కొంతమంది ఏంటంటే ఇండియాకి వస్తే భయము. ఇప్పుడు ధర్మంగా పోరాడిన ప్రతి వ్యక్తి చరిత్రలో, మన రాజుల కాడ నుంచి ధర్మం కోసం పోరాడిన వాళ్ళందరూ చరిత్రలో అంతా ఏదో ఒక రోజు చావాల్సిందే సార్. మీరు ఇందాక ఒక మాట అన్నారు, నాకు చావు ఏదో ఒక రోజు రావాల్సిందే, చావు వచ్చినా పర్లేదు కానీ నేను ధైర్యంగా నిలబడతాననేసి చెప్పారు. దానికి మాత్రం నేను ఆ విషయం కోసం మీ లైవ్ కోసం ఇప్పుడు దాదాపు చాలా టైం నుండి వెయిట్ చేస్తున్నా సార్. నేను మీరు అన్న మాట నాకు చాలా ధైర్యం అనిపించింది సార్. నిజంగా ఆ మాట మాట్లాడండి. ఇప్పుడు ఆ మాట మాట్లాడే వ్యక్తి ఎవరు సార్? ఆ మాట మాట్లాడే వ్యక్తి ఆ లక్షణాలు రావాలన్నా, ఒక దాని మీద పోరాటం చేసి ఒంటరిగా నిలబడాలన్నా, ఒంటరిగా యుద్ధం చేయాలన్నా అది ఇంకెవరికి రాదు. దానికి ఏదో భగవంతుడి శక్తి, దైవ బలం ఉంటే తప్పితే ఇలా మీకులాగా ఒంటరిగా పోరాడరు. 50 TV5 సార్ చెప్పారు నిన్న 50 కేసులు ఉన్నాయి. 50 కేసులు ఉంటే ఏంటంటే 100 కేసులు ఉండనీలే. ఏ తప్పు చేస్తున్నారా? TV5 లో న్యూస్ గురించి TV5 యాంకర్ ఎవడో తెలీదు, నా మీద 50 కేసులు ఉన్నాయంట. ఇప్పుడు నీవెవరో హైదరాబాద్ లో 50 కేసులు ఉన్నాయి.